హైదరాబాద్ నగర నడిబొడ్డున జియాగూడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో తండ్రి కూతుర్లు ఇద్దరు మరణించడం జరిగింది. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటివని ఆలోచిస్తే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో అక్కడ ఒక వుడ్కు సంబంధించినటువంటి షాప్ ఉంది. ఆ వుడ్కు సంబంధించిన దాంట్లో నిప్పు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు వచ్చి ఆ నిప్పు అనేది అపార్ట్మెంట్ మొత్తం అంటుకుంది. అపార్ట్మెంట్ మొత్తం తగలబడే లోపు చాలామంది బయటికి వెళ్ళిపోయినా కానీ ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరిని ఒకరు కాపాడుకుని అందుకునే లోపలనే మంటలలో వాళ్ళు చిక్కుకుపోయి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ దుర్ఘటనను ఆలోచించినప్పుడు ఫైర్ ఇంజన్లు అతి తక్కువగా ఉన్న హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మిస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది వాటికి కావాల్సిన చర్యలు ఎలా తీసుకోగలుగుతారు, వాటర్ సప్లై ఏ విధంగా అందించగలుగుతారు అనే ప్రశ్నలు చాలా మన ముందుంటాయి. ఒక్కసారి ఆలోచించాలి. అపార్ట్మెంట్లు కట్టే ముందు సరైన విధంగా సేఫ్టీకి సంబంధించినటువంటి గ్యాస్లు అనేక రకంగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల అపార్ట్మెంట్లలో సేఫ్టీకి సంబంధించినటువంటి ఎటువంటి గ్యాస్ టిన్లు లేకుండానే చాలా అపార్ట్మెంట్లు, వేల కొద్ది అపార్ట్మెంట్లు హైదరాబాద్ మహానగరంలో ఉన్నాయి. దానివల్ల హైదరాబాద్ నగరానికి మున్ముందు ఇటువంటి ముప్పులు వస్తూనే ఉంటాయి. మనుషులు జాగ్రత్త తీసుకోకపోయినా ఖచ్చితంగా సేఫ్టీకి సంబంధించినటువంటి సేఫ్టీ టిన్లు అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రతి అపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.